ఎవరైనా చేసిన ప్రతి పనిలో సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటారు. కానీ అది అన్ని సందర్భాలలో, అన్ని వేళల్లో అందరికీ సాధ్యపడుతుందా? మీరే చెప్పండి చూద్దాం. అంటే సాధ్యపడదని మనం చెప్పవచ్చు. ఎందుకంటే దానికి కొంత లక్ కూడా మన ఫేవర్ కావాలి. అందుకే పెద్దలు ఏమంటారంటే అదృష్టం బాగుంటే అన్నీ మనకు వస్తాయి అంటారు. ఒకవేళ కొన్ని సందర్భాల్లో మనం వద్దనుకున్నా ఆ అదృష్టం అనేది మన ఇంటికి తలుపు తట్టుకొని వస్తుంది అంటారు. దీనికి ఒక ఉదాహరణ చూడండి. ఒక పెద్ద వ్యాపారవేత్త, అతనికి చాలా ఆస్తులు ఉన్నాయి, చాలా బంగారం ఉంది, తనకు ఒకే ఒక కూతురు. ఆ కూతురును కూడా మంచి సంబంధం చూసి ఇవ్వాలని అతని ఆశయం. ఆయన అనుకున్నట్లుగానే మంచి సంబంధం దొరుకుతుంది. మంచి అబ్బాయి దొరకడం, ఆ సంబంధానికి ఇచ్చి వివాహం చేసి అమ్మాయిని చాలా చక్కగా ఘనంగా వివాహం చేసి పంపడం జరిగింది. అయితే కొన్ని రోజుల తర్వాత దురదృష్టవశాత్తు అనివార్య కారణాల వల్ల ఆ కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబం బీదరికానికి రావడం జరుగుతుంది. అంటే ఉన్న ఆస్తులన్నీ కూడా కోల్పోవడం జరిగింది. దానికి వ్యాపారవేత్త భార్య వ్యాపారవేత్తతో ఏమంటుందంటే, ఏమండి మనం చాలామందికి సహాయం చేస్తాం, మరి మన కూతురుకు కొంత డబ్బిచ్చి సహాయం చేద్దామని చెప్తుంది. అప్పుడు భర్త ఏమంటాడంటే, ఆమె అదృష్టం ఉంటే ఆమెకు తప్పకుండా చేరుతుంది అని ఈ వ్యాపారవేత్త చెప్తాడు. ఒకసారి అనుకోకుండా అల్లుడి ఇంటికి రావడం, ఇంట్లో ఈ వ్యాపారవేత్త లేకపోవడం, అత్త సకల మర్యాదలతో అతన్ని పిలిపించి సకల మర్యాదలు చేసి అతనికి డబ్బు డైరెక్ట్గా ఇవ్వకుండా లడ్డూల్లో బంగారు నాణ్యాలు పెట్టి అతనికి అల్లునికి ఇవ్వడం జరిగింది. అల్లుడు ఏం చేశాడు? అది ఇంటికి తీసుకెళ్లకుండా తాను తినకుండా ఒక షాపులో అమ్ముకొని వెళ్తాడు. కొంతసేపటి తర్వాత అదే మార్గంలో వెళ్తున్నటువంటి వ్యాపారవేత్త ఇంటికి స్వీట్లు తీసుకెళ్దామని చెప్పి స్వీట్లు తీసుకోవడానికి ఆ షాప్కి వెళ్తే ఆ షాప్ యజమాని అవే స్వీట్లు ఇతనికి మళ్ళీ అమ్మడం జరిగింది. ఇవి ఇంటికి తీసుకెళ్ళి భార్యకి ఇస్తే ఆ భార్య చూసి ఆశ్చర్యపోయింది. అంటే ఏంది? ఆ బిడ్డకు చేరాలనుకున్నటువంటి సొమ్ము చేరలేకపోయింది, తిరిగి ఇక్కడికే వచ్చింది. అంటే ఆమె అదృష్టం బాగాలేదు.